త్వరలో గ్రాండ్ ఎంట్రీ, పొలిటికల్ ఫ్యూచర్ తేల్చిన తారక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటుడుగా నీరాజనాలు అందుకుంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం, గతంలో ఓ పార్టీ తరపున ప్రచారం చేసిన నేపథ్యం ఉండటంతో మళ్లీ తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అనే చర్చ సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి కూడా రావాలని తన అభిమానులు, టీడీపీ అభిమానులు గతంలో కోరుకున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరపున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అప్పుడు ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా రోడ్డు షోలు నిర్వహించగా ఆ రోడ్డు షోలకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ సమయంలో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో మీ స్టాండ్ ఏంటి అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు, ఫ్యామిలీ అంతా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఫ్యామిలీ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు తెలియజేస్తాను అని కళ్యాణ్ రామ్ సమాధానమిచ్చారు. ఫ్యామిలీ అంటే ఎవరు? మీరు ఎన్టీఆర్ నే కదా, ఇంకెవరు లేరు కదా అని మళ్లీ అడిగితే అవును మేమిద్దరమే మిగిలాం, ఇద్దరమే కలిసి తీసుకుంటాం అని అన్నారు. అయితే తాత పార్టీ ఉంది, మమ్మల్ని ఎటు ఉంటారు అడుగుతారేంటి అని అనకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెవిల్ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం వల్లే ఇలా చేస్తున్నారని రూమర్లు వచ్చినట్టు ఎదురైన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందించారు. ఒక ఈవెంట్ కు రావడం అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఆ ఆలోచనను మనసులో నుంచి తీసేసుకోవాలని సూచించారు. RRR తర్వాత తన తమ్ముడు ఏడాదిన్నర పాటు సినిమానే చేయలేదని, దీనికి కారణం బాధ్యత అని చెప్పారు. RRR లాంటి సినిమా తర్వాత మనం ఇచ్చేది గొప్పగా ఉండాలి, కొత్తగా ఉండాలి. అలా లేదనుకోండి జనాలు ఏమంటారు, ఏమయ్యా ఇలాంటి సినిమానా మాకిస్తారు అంటారు. కాబట్టి తమ్ముడి మీద ఈ విషయంలో చాలా ఒత్తిడి ఉంది. అదే సమయంలో కొరటాల శివ మీద కూడా ఒత్తిడి ఉంది. అలాగే మా మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే నా తమ్ముడితో నేను తీస్తున్న సినిమా చిన్న తేడా జరిగిందంటే ఏందయ్యా ఇలా చేశారు అనేస్తారు కదా అని కళ్యాణ్ రామ్ అన్నారు. ఇక సినిమాల గురించి ఎలా ఉన్నా పొలిటికల్ గా కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అది టీడీపీలోకి ఎంట్రీయేనా లేక రాజకీయాలకి దూరంగా ఉంటామని ప్రస్తుతానికి ఇప్పుడు కీలకంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.